విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందిస్తే స్కిల్ డెవలప్మెంట్ లో రాణిస్తారని అవంతి డిగ్రీ కాలేజీ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. కాచిగూడ మున్నూరు కాపు సంఘంలో కాలేజీ 33వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు యూనివర్సిటీలో మాదిరిగా విద్య అందించడం ద్వారా ప్రతి రంగంలో ముందుండి ఉత్తీర్ణులు అవుతారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అవంతి డిగ్రీ కాలేజీని యూనివర్సిటీగా మార్చాలని తన సంకల్పమన్నారు. మన దేశంలో యువత 60% ఉందని వారికి సదవకాశాలు కల్పిస్తే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ముందుకు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. చూసారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీదే ఒక సెమినార్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనరల్గా మన యూత్లో ఏంటంటే ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. మనం సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టాలి, ఏదైనా చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆలోచన ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏ అవసరం లేదు. మరి ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది స్టార్టప్స్ పెట్టుకుని ఇప్పుడు మన ఊబర్ క్యాబ్స్ చూసాం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఓలా క్యాబ్స్ చూసాం, తర్వాత రైడ్స్ అని బైక్స్ మీద కూడా బైక్ ట్యాక్సీలు కూడా వచ్చినాయి. ఇలా రకరకాల వినూత్న ఆలోచనలు యాప్స్ తోటి యూత్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో మన భారతదేశం వీళ్ళందరూ నేను స్వామి వివేకానంద చెప్పినట్టు ఇది మన భారతదేశం ఉన్న గొప్ప సంపద అంటే యూత్. 60% పాపులేషన్ అంతా యూత్. సో యంగ్స్టర్స్కి కొంచెం మనం ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తే ప్రభుత్వాలు కానీ మన వ్యక్తిగతంగా కానీ ఇలాంటి సంస్థలు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు విశ్వవ్యాప్తంగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటే సెలవు. చూసారు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీదే ఒక